హాయ్ అందరికీ. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోతాం కదా డాడీ, ఒకసారి పార్క్ తీసుకెళ్ళి ఈరోజు అని అడిగారండి. అడిగితే పార్క్ అయితే తీసుకొచ్చాము. తీసుకురాగానే చక్కగా ఈ పార్క్లో తాంబేళ్ళు, బాతులు అన్నీ ఉన్నాయి. చక్కగా చూడటానికి చాలా బాగున్నాయి అన్నమాట. మా పిల్లలు రాగానే అయితే ఈ మెట్లు దిగేసి ఈ తాంబేళ్ళని అయితే చూస్తున్నారనమాట. ఇక్కడ తాంబేళ్ళు చాలా పెద్దవి ఉన్నాయి, చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. మీకు చూపిద్దామని చెప్పి ఈ తాంబేళ్ళను కూడా తీసానమాట వీడియో. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో, చాలా అంటే చాలా ఉన్నాయి తాంబేళ్ళు. దాంట్లో బాతులు కూడా ఉన్నాయి. దాంట్లో ఇవి కూడా ఉంటాయండి, మనం ఒక సైకిల్ తొక్కుతా వెళ్తారనమాట. దీంట్లో కూడా అవి ఈరోజు లేవండి, కానీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. చూడండి బాతులు కానీ తాంబేళ్ళు కానీ ఎంత బాగున్నాయో. అవి చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట. తాంబేళ్ళు అయితే, బాతులు అయితే 3 ఉన్నాయి, కానీ తాంబేళ్ళు అయితే పెద్ద పెద్దవి ఉన్నాయి. వాటికి మీసాలు కూడా వచ్చి ఉన్నాయి. పిల్లలైతే దీని చుట్టూ నుంచుని చూస్తున్నారు. పిల్లలు చాలామంది ఉన్నారనమాట. ఈ చూడండి అది ఎంత పెద్దగా ఉందో. ఇక్కడైతే పిల్లలు కొంచెం కిందకి దిగేసి జారిపోతారమ్మా, అలా కూర్చోకూడదు అని చెప్పాను. ఈ పిల్లలైతే ఇప్పుడు కొంచెం పైకి కూర్చున్నారనమాట. ఇక్కడ చూడండి గుట్లుగా ఎన్ని ఉన్నాయో వారంట. అంటే ఇంతమంది ఉన్నారు కదా, ఏమైనా మేత వేస్తారనో ఏమో. చాలా చాలా ఎక్కువగా దగ్గరకల్లా వచ్చి ఉంటున్నాయి అనమాట. అవి చూడండి ఎన్ని ఉన్నాయో. అంటే ఇంకా చెరువు మొత్తాన్ని కూడా ఇది పార్క్ మయాన్ ఉంటుంది అనమాట. ఈ చెరువు ఇంకా ఇక్కడే ఇన్ని ఉన్నాయి. ఇంకా చెరువు మొత్తాన్ని ఇంకెన్ని ఉంటాయో. ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటారనమాట. ఉయ్యాలని పరిగెట్టుకుంటా ఇలా ఆడుకుంటారు. చాలామంది ఇక్కడ వాకింగ్ చేయడానికైతే వస్తారండి. పిల్లలు స్కేటింగ్ చేసేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు, పిల్లలు ఆడుకునేవాళ్ళు చాలామంది. అంటే 4 నుంచి నైట్ 9 వరకు కూడా ఈ పార్క్ ఉంటుందండి. చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మా పిల్లలు ఇద్దరైతే ఇక్కడికి వచ్చారు. ఈ ప్లేస్ చాలా పెద్దదనమాట అండి. ఇంకా ఈ పార్క్ చుట్టూ కూడా గుడి, చాలా గుడులు కూడా ఉన్నాయి. ఈ పిల్లలందరూ ఇలా ఆడుకుంటున్నారు. ఇదే ప్లేస్లో ఆ ఎదరికెళ్తే స్కేటింగ్ చేస్తారనమాట అండి. ఈరోజు వాళ్ళు కూడా రాలేదు, ఎందుకేనో. ఇలా చల్లగాలి కూర్చుని ఫోన్లు మాట్లాడుకుంటా భలే ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ. ఇంకా ఎదర కూడా చేస్తారండి వాకింగ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. చెరువు మయాన బుద్ధుడి బొమ్మ అయితే ఉంది కదా, చూద్దామండి. అది కూడా చాలా బాగుంటుంది. ఇదంతా పెద్దదనమాట పార్కు, చాలా అంటే చాలా పెద్దదనమాట. ఇదివరకు చాలా మటు వారం సండే తీసుకొచ్చేవాళ్ళండి మా పిల్లల్ని. ఇప్పుడైతే అసలు రావట్లేదు, చాలా అయిపోయిందనమాట వెళ్ళి. ఇంకా స్కూల్లో అయితే రేపు నుంచి పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, ఇంకా రావటం కుదరదని చెప్పి ఈరోజైతే తీసుకొచ్చారండి మా వారు. అది చూడండి ఎంత బాగుందో బుద్ధుడి బొమ్మ చెరువు మయాన. చాలా పెద్దదండి. ఇలా అందరూ స్కూల్కి వెళ్ళొచ్చిన పిల్లలు ఏంటి, పెద్దోళ్ళు ఏంటి, ఇంకా అందరూ కూడా దగ్గరున్న వాళ్ళు అయితే వాకింగ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట, పొద్దున సాయంత్రం కూడా. ఇది కూడా పార్క్ లోనికి రావడానికి దారండి. చుట్టూ ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట. ఐస్ క్రీమ్ బళ్ళు కానీ, తర్వాత మనకు స్నాక్స్ అన్నీ మొత్తం ఉంటాయి అన్నమాట అండి. చూడండి బుద్ధుడి బొమ్మ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా, నాకైతే నచ్చింది. ఈ ఎదరికెళ్తే ఎక్సర్సైజ్ చేయటానికి, పెద్దవాళ్ళు చేయటానికి కూడా ఉంటాయి అన్నమాట. అవి కూడా చాలా బాగుంటాయి. మా చిన్నోడైతే ఇంకా ఎదరికి వెళ్ళిపోయాడు, ఫస్టే వెళ్ళిపోయాడు.
ఇక్కడ మా పెద్ద బాబు అయితే చేస్తున్నాడు. నేను కూడా చేద్దామని అయితే కూర్చున్నాను, కానీ నాకైతే ఎప్పుడు ఎలాంటివి చేయలేదు కాబట్టి నాకు తెలియలేదు. అసలు ఎలా కూర్చోవాలి, ఎలా చేయాలనేది కూడా తెలియలేదు. మా పెద్ద బాబు చెప్తున్నాడు అనమాట, ఇలా కూర్చోవాలమ్మా, ఇటేపు కాలేసి కూర్చోవాలని. నేను ఎప్పుడూ కూర్చోలేదు కదా, నాకైతే అర్థం కాలేదనమాట. కాళ్ళు ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి, ఇలా చేయాలి అంటున్నాడు. నాకేమో అది వదిలితే పడిపోతానేమో అని నేనైతే ఇంకా అదే పట్టుకుంటున్నాను అనమాట. అలా కాదమ్మా, ఇలా చేయాలి అని చెప్తున్నాడు. అప్పుడు నాకు ఇంకా కుదురుతలేదని చెప్పి నేనైతే ఇంకా దిగేసానండి. దిగేస్తుంటే మా చిన్న బాబు అయితే వచ్చి నేను కూర్చుంటానని చెప్పి అయితే కూర్చున్నాడు. నాకైతే కుదరలేదనమాట. ఇప్పుడు మా చిన్నబాబు అయితే కూర్చున్నాడు, ఇలా చేయాలమ్మా అనేసి. ఇప్పుడు వాడికి అర్థమయ్యి ఇప్పుడు బాగానే చేస్తున్నాడు అనమాట. అప్పుడు నేను అన్నాను, ఒకసారి దిగినానా, నేను కూడా ట్రై చేస్తాను అన్నాను. అంటే ఇంకా ఒకసారి దిగాడనమాట. ఇదంతా ఇంకా ఎక్సర్సైజ్ చేసేదే. చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఉన్నారనమాట, చాలామంది ఉన్నారనమాట. ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు కొంచెం చేత్తం అయితే వచ్చిందనమాట. ఇలా అయితే ఎంజాయ్ చేసామండి. ఇలా అయితే ఎంజాయ్ చేసి ఇంకా పార్క్లో పిల్లలైతే చాలామంది ఉన్నారు కదా, ఇంకా ఆడుకుంటాను అన్నారు మా పిల్లలైతే. కాదమ్మా, ఇంకా వెళ్ళిపోదాం నడవండి అని చెప్పేసి మా వారైతే ఇంకా వచ్చేయండి అంటే ఇంకా చేసేవాడిని ఆటకాడికి వెళ్ళి వచ్చేస్తున్నాడు మా చిన్నోడైతే. చూడండి ఇక్కడ కూడా పెద్దోళ్ళు ఎలా చేస్తున్నారు. నిజంగా పార్క్ దగ్గర అయితే ఇలా చేస్తే ఎక్సర్సైజ్ చాలా మంచిదనమాట. ఇక్కడ ఈ చక్రాలు తిప్పే కాడ ఒక చిన్న పిల్లోడు, ఎదుగు చూడండి, ఆ పిల్లోడు వచ్చి ఇది మాది అంటున్నాడు. ఏది పట్టుకుంటే అదే, ఇది మాది మీరు పట్టుకోవద్దు అంటున్నాడు అనమాట బుడ్డ పిల్లోడైతే. ఇంకా అక్కడ పట్టుకున్న వాళ్ళు అయితే వదిలేసి వెళ్ళిపోతున్నారు, చిన్నపిల్లోడు కదా అనేసి. మళ్ళీ ఇంకోసాటికి వచ్చి మా పిల్లలు చూడండి ఎలా చేస్తున్నారు. మా పెద్దోడు చూడండి ఎలా చేస్తున్నాడు. మా పెద్ద బాబు అయితే చాలా లావుగుండేవాడండి, కానీ సాంతం లాగేసాడు అనమాట, సన్నగా అయిపోయాడు. చిన్నప్పుడు చాలా బొద్దుగా ఉండేవాడు. ఇంక ఈ పార్క్ అంతా తిరిగేసి ఎంజాయ్ చేసామండి. ఇంకా బయటకు వెళ్ళిపోదాం అంటే ఇల్లేమో రావట్లేదు. ఇంకొన్ని చల్లగాలికి చక్కగా కూర్చున్నారు ప్రశాంతంగా. గాలి మట్టికి బాగా వేస్తుంది అనమాట. ఇక్కడ కూర్చుని చల్లగా ఉంది, మంచి గాలి వేస్తుంది అంటున్నారండి. ఈ బుద్ధుడి బొమ్మ ఎదురుగా కూర్చున్నారనమాట. ఇంకా అప్పుడు నేను అన్నాను, బయట చక్కగా పానీపూరి ఇంకా అన్నీ ఉంటాయండి. ఈ పార్క్ చుట్టూ కూడా అందరూ కొనుక్కుంటారని ఐస్ క్రీమ్ బళ్ళే కానీ, తర్వాత పానీపూరి, సాల పునుగులు, మంచూరియా అన్నీ ఉంటాయి. ఇంకా ఎవరికి ఏది కావాలో ఇంకా పిల్లలు కదండి, ఇంకా తింటూ ఉంటారనమాట. ఇవన్నీ బళ్ళే. ఇది ఇంకొక దారి అనమాట, 2 దారులు ఉంటాయి పార్క్కి లోనికి రావటానికి. ఇంకా మా పిల్లలైతే ఈ బఠానీ కావాలన్నారండి. ఇంకా మా వారైతే బఠానీ తీసుకున్నారనమాట పిల్లలిద్దరికి. నేనైతే తీసుకోలేదు, ఎందుకేనంటే మేము ఎక్కువ ఒక సాట పచ్చిమిరకాయ బజ్జీలు తీసుకొస్తారండి మా వారు. అక్కడ వాళ్ళు చాలా బాగా చేస్తారనమాట పచ్చిమిరకాయ బజ్జీలు, అవి వండుతూ చాలా టేస్ట్ అయితే ఉంటాయి. ఇంకా అక్కడ కొనుక్కుందాం అన్నట్టుగా ఇక్కడ పిల్లలైతే అడిగారు కదా అని చెప్పి ఇక్కడైతే పిల్లలకి బఠానీ కొనిపెట్టాము. కానీ రోజు వెళ్ళేకాడికి వాళ్ళు షాప్ పెట్టలేదండి, ఇంకా తిరిగి వచ్చేసాము. పిల్లలిద్దరికైతే ఇక్కడ తినేయమంటే ఇంక ఇద్దరు తినేసారనమాట. ఈ బఠానీ తినేసి ఇంక ఇంటికైతే బయలుదేరిపోదాం అనుకుంటే ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి పిల్లలకి షూ కొందామని కూడా వెళ్ళామండి. వెళ్తే షూ అయితే నచ్చినాయి, కానీ తర్వాత మళ్ళీ సాక్స్లు స్కూల్ వేరుగా ఉంటాయి కదండి, అవి మళ్ళీ మాకు కొంచెం తెలియలేదు. సరే మళ్ళీ కనుక్కుని రేపు తీసుకుందాంలే అని అయితే వచ్చేసాము. తర్వాత వచ్చేసాక నా ఫోన్కి గ్లాస్ పోయిందండి. ఇంకా గ్లాస్ వేయించుకుని తర్వాత పోర్ చేయించుకుని వచ్చాము. అప్పుడు చాలా టైం అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చాక పిల్లల సైకిళ్ళు అయ్యి
గాలై కొట్టారండి మా వారు. గాలై కొట్టాక సైకిళ్ళు శుభ్రంగా ఉన్నాయా లేవా అని అన్నీ చెక్ చేసుకుని 4 టైర్‌లో గాలైతే కొట్టేశారు. పిల్లలైతే షార్టు మసాలా బాగుందమ్మా అనేసి అన్నారు. నన్ను కూడా తీసుకోమన్నారు కానీ ఇంకా మేమైతే పచ్చిమిరపకాయ బజ్జీలు తిందాంలే అని తీసుకోలేదు. మా వారైతే ఇంకా బండి తీసేసి ఇంకా బయలుదేరదామని చెప్పి బండి అయితే పక్కకు పెట్టేశారండి. ఈ స్కూటీ మొన్న ఈ మధ్యనే కొనుక్కున్నామండి. ఇది నాకనే కొన్నారు మా వారు, కానీ నాకు నడుపుతూ రాదు. నాకైతే ఇంకా 4 రోజులు వరుసనే నేర్పారండి మా వారు స్కూటీ నడుపుతూ. ఇప్పుడైతే నేర్చుకున్నాను. ఇంకా ఇంకొక 10 రోజులు అంటే బాగా తోలతం వచ్చింది, కానీ సిటీలో తోలతం అంటే కుదరలేదు. ఇంకెప్పుడు వెళ్ళలేదు. అలా అక్కడ నేర్చుకున్నాక మా పిల్లల్ని అయితే నేనే స్కూటీ మీద స్కూల్కి అయితే తీసుకెళ్ళాలని మా వారు కొన్నారనమాట. ఇంకా మా పిల్లలు తినేసాక ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి అన్నం అయితే బియ్యం కడిగి పెట్టాను. తర్వాత ఇక్కడ చేపలో సన ఉంటుంది కదండి, చెన అంటారు దాన్ని. అది మొన్న కొద్దిగా ఫ్రై చేసుకున్నాం కదా. చేపల కూర మనం ఎలా పులుసు పెట్టుకుంటాం అలా సన కూడా పులుసు పెట్టమన్నారండి మా వారు. ఇంకా అలాగా కూర అయితే వండేసాను. ఇంకా వేడివేడిగా అయితే ఇంకా వడ్డించేసుకున్నాం అనమాట. మా పిల్లలిద్దరూ, నేను, మా వారికి అయితే పెట్టేశాను. ఇంకా మా వారైతే వీడియో తీస్తున్నారు. ఇంకా మేమైతే తిన్నామండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా పొద్దున్న వండిన పప్పు గోంగూర కూడా ఉందండి. అది కూడా వేస్ట్ అయిపోద్దని కొద్దిగా అయితే వేసేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా విడిగా కూడా పులిచి పెట్టుకుంటే బాగుందండి. మొన్న ఒక రోజున ఫ్రై పెట్టాను, మిగిలింది కదా అని చెప్పి ఇంకా ఈరోజైతే ఇలా వండేసాను. ఇలా మీరు ఎప్పుడన్నా వండుకున్నారా? కామెంట్ అయితే చేయండి. పప్పు గోంగూర కూడా పొద్దున వండింది కదండి, ఉంది, బాగానే ఉంది, పాడవలేదు. ఇంకా ఇలా పెట్టుకుని అయితే తిన్నామండి. మా పెద్ద అబ్బాయి అయితే సూపర్ అంటున్నారు. నేను కూడా తిన్నాను, చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. భోజనం చేసేపటికి 9:30 అయితే అయింది టైం. ఇంకా భోజనం చేసి పడుకున్నామండి. ఉంటాను.